అండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మన ఛానల్లో టెక్నాలజీ రిలేటెడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ స్కిల్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఆ బిజినెస్ రిలేటెడ్ టెక్నిక్స్ అనేవి మన దాంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా చాలామంది బిజినెస్ చేస్తుంటారు కదా, లైక్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఇన్సూరెన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, బొటిక్ కానీ, ఆన్లైన్ ఈ కామర్స్ కానీ, అండ్ ఆల్సో లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే డైలీ వాట్సాప్కి హండ్రెడ్స్ ఆఫ్ లీడ్స్ అనేవి వస్తుంటాయి, లైక్ వాళ్ళ ప్రొడక్ట్ ఎంక్వైరీస్ అని అలాగనమాట. సో వాళ్ళందరూ ఆ కాంటాక్ట్స్ని మనము 1 by 1 సేవ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. బట్ అదే కాంటాక్ట్స్ని ఈజీగా మీకు 1000 అయినా సరే, 2000 అయినా, ఎన్ని అయినా సరే నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ మనం వితిన్ 2 minutesలో అయితే ఈజీగా ఈ ట్రిక్ యూజ్ చేస్తే సేవ్ చేసేసుకోగలుగుతాం అనమాట మన కాంటాక్ట్ బుక్లోకి. అది ఎలాగో ఏంటి అనేది కంప్లీట్ వీడియో అనేది క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా, సో దట్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. వన్స్ ఒక్కసారి అది సెటప్ చేసుకొని పెట్టుకున్నారు అంటే మీరు ఈజీగా నెక్స్ట్ సెకండ్ టైం నుంచి మీరు ఈజీగా 1-2 minutesలో ఈజీగా చేసేసుకోగలుగుతారనమాట. సో మీరు ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను చెప్పేస్తాను, చూసేద్దాం రండి. ఓకే, గూగుల్ అనేది ఓపెన్ చేయాలండి. సో ఇక్కడ మనము క్రోమ్ వెబ్ స్టోర్ అనేది, గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ క్రోమ్ వెబ్ స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, సో దాంట్లో ఏంటంటే ఎక్స్టెన్షన్స్, థీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వన్స్ ఈ క్రోమ్ వెబ్ స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ ఐ కాంటాక్ట్స్ మీరు క్లియర్గా చూడండి, స్పెల్లింగ్ అనేది ప్రాపర్గా IKONTACTS అనమాట. సో ఐ కాంటాక్ట్స్ అనేది ఒక ఎక్స్టెన్షన్ అనమాట. సో ఆ ఎక్స్టెన్షన్ని మనం క్రోమ్కి యాడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపించిన విధంగా మీరు కూడా మీ ల్యాప్టాప్లో చేసుకోవాలన్నమాట. ఓకే, యాడ్ టు క్రోమ్. ఓకే, కింద చూసినట్లయితే మీకు క్విక్లీ సేవ్ ఆల్ అన్నోన్ నంబర్స్ ఇన్ టు యువర్ ఫోన్ కాంటాక్ట్స్. ఓకే, అది అన్నమాట దాని ఎక్స్టెన్షన్ వల్ల యూజ్. మీ అన్నోన్ నెంబర్స్ ఏవైనా సరే మీ ఫోన్ కాంటాక్ట్లోకి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ గూగుల్లో మళ్ళీ వాట్సాప్ వెబ్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. వన్స్ వాట్సాప్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాము అండ్ మన మొబైల్ 3 dots క్లిక్ చేసి లింక్డ్ డివైజెస్లో ఇది స్కాన్ చేస్తామన్నమాట, స్కానర్ని. సో దట్ మనకి వాట్సాప్ వెబ్ వర్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఓపెన్ అయింది కదా. సో మనం ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఐ కాంటాక్ట్స్ క్రోమ్కి యాడ్ చేసాము. సో ఇప్పుడు ఆ ఐ కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్పోర్ట్ టు టెక్స్ట్ ఫైల్ అని క్లిక్ చేస్తే ఏవైతే అన్నోన్ కాంటాక్ట్స్ సేవ్ చేయకుండా మన వాట్సాప్లో ఉన్నాయో అవన్నీ అది స్కాన్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం కదిలించకూడదండి, డిస్టర్బ్ చేయొద్దు. సో దట్ అది టాస్క్ని కంప్లీట్గా చేసుకునేంత వరకు వదిలేయాలి. అలాగనే ఒక 1 minute అనేది అలాగ టైం పడుతుంది అనమాట. సో మీకు అక్కడ నంబరింగ్ కనపడుతూ ఉంటుంది కదా, చూడండి. అది స్కాన్ చేస్తుంది అనమాట, టాప్ టు బాటమ్ మన వాట్సాప్ మొత్తం స్కాన్ చేసి ఏవైతే అన్నోన్ నెంబర్స్ ఉన్నావో అవన్నీ మనకు ఒక టెక్స్ట్ ఫైల్లో ఇస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేసిన కాంటాక్ట్స్ని నేను ఒక CSV ఫైల్, ఎక్సెల్ కాదు ఇది, కామా డిలిమిటెడ్ ఫైల్లో పేస్ట్ చేశాను. ఓకే, ఇవి మనకి +91తో వస్తాయి అండ్ లాస్ట్లో కామా ఉంటుంది. బట్ మనకి కామా అండ్ +91 ఉండకూడదు అనమాట. సో కంట్రోల్ F కొట్టి రీప్లేస్ కొట్టి ఫైండ్ ఆల్ దగ్గర +91 యాడ్ చేయండి, రీప్లేస్ దగ్గర ఏమీ ఇవ్వద్దు. సో దట్ +91 అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అండ్ కామాను కూడా అంతే, సేమ్ ఫైండ్ దగ్గర కామా పెట్టండి, రీప్లేస్ విత్ దగ్గర మీరు ఏం యాడ్ చేయొద్దు. సో దట్ కామా కూడా రిమూవ్ అయిపోతుంది. సో మనకి ఓన్లీ 10 digit మొబైల్ నెంబర్ అనేదే ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ పక్కన కాంటాక్ట్స్కి నేమ్ అనేది ఇవ్వండి. మీరు ఏదైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ అనేది కాంటాక్ట్స్కి ఇవ్వాలన్నమాట. సో దట్ కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకోండి.
అంతా కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది. ఓకే, లాస్ట్లో మనకి లాస్ట్ కాంటాక్ట్ మాత్రం మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మాన్యువల్గా ఇక్కడ నంబరింగ్ అండ్ 91 రిమూవ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ అనేది సేవ్ చేసేసుకోండి. ఇది CSV ఫైల్, ఎక్సెల్ ఫైల్ కాదు, .xls కాదు, CSV డీలిమిటెడ్ ఫైల్. ఓకే, సేవ్. CSV ఫైల్ అనేది 10 డిజిట్ కాంటాక్ట్స్తో సేవ్ చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కాంటాక్ట్స్ అని ఇవ్వండి. ఓకే, గూగుల్ కాంటాక్ట్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ మెయిల్ ఐడితో సేవ్ చేసుకుంటున్నారో అక్కడ ఆ మెయిల్ ఐడి అనేది చూస్ చేసుకోండి. అంటే మోస్ట్లీ మనము సింక్ చేసుకుంటుంటాము. సో మొబైల్లో అండ్ ఇలాగ సిమ్ కార్డ్లో అనేది కాకుండా ఓన్లీ క్రోమ్లోనో ఇలాగ మెయిల్ ఐడితోనే అందరూ సింక్ చేసుకుంటారు కాంటాక్ట్స్. ఇక్కడ పక్కన ఆప్షన్ ఉంటుంది ఇంపోర్ట్ అని. ఆ ఇంపోర్ట్లో నుంచి ఇప్పుడు మీరు ఏదైతే CSV ఫైల్ ఉందో ఆ CSV ఫైల్ అనేది ఇంపోర్ట్ చేయండి ఇక్కడికి. అంతే, డన్. మీరు థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్ అయినా సరే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 110 కాంటాక్ట్స్ ఏమో ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. నేను December 28 అని యాడ్ చేశాను. ఆ కాంటాక్ట్స్ అన్నీ నా గూగుల్ డ్రైవ్లోకి యాడ్ అయిపోయినాయి అనమాట, గూగుల్ కాంటాక్ట్స్ లిస్ట్లోకి. ఓకే, సో ఎవరైతే మీ నంబర్ సేవ్ చేసుకున్నారో వాళ్ళకి ఈజీగా మీ స్టేటస్ కనపడుతుంది. మీరు బ్రాడ్కాస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మీకు నా మొబైల్లో కూడా చెక్ చేసి చూపిస్తున్నాను. December 28తో నేను సేవ్ చేశాను. ఓకే, December 28 ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఓకే, సో చూసారు కదండి, ఎంత ఈజీగా మనం థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నా సరే ఈజీగా 1-2 మినిట్స్లో మన ఫోన్ కాంటాక్ట్ బుక్లోకి అయితే సేవ్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని ఇలాంటి కొత్త కంటెంట్ కోసం అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ గురించి కూడా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ గురించి. ఓకే, సో ఈ కంటెంట్ కూడా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.